కోవూరు నియోజకవర్గంలో ప్రజా వైద్యానికి పెద్దపీట వేస్తున్నామని కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి అన్నారు. బుచ్చిరెడ్డిపాలెంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో దొడ్ల రుక్మిణమ్మ, వరదారెడ్డి మరియు దొడ్ల పార్థసారథి రెడ్డి, లలితమ్మ ట్రస్ట్ తరఫున అందించిన అత్యాధునిక సిపిజి మెషిన్, దొడ్ల కోదండరామిరెడ్డి సమకూర్చిన ఫిజియోథెరపీ సైకిల్ మరియు బెడ్ స్క్రీన్స్ లను ఆమె శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా దాతలను ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ఆసుపత్రిని పరిశీలించారు. ల్యాబ్లు, ఆసుపత్రిలో వసతులపై ఆరా తీశారు. స్థానికంగా ఉన్న సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం ప్రశాంత్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. అందరూ ఒక 5 నిమిషాలు ఆగితే మేడం పేషెంట్లు గారు కూడా వెళ్ళాలి కాబట్టి వాళ్ళకి మళ్ళీ ఇబ్బంది అవుతుంది. కాబట్టి మేడం గారు డాక్టర్ ఇక్కడ ఉండే క్యాబ్ వెళ్తారు. దయచేసి ఇక్కడ ఆగిపోండి, మళ్ళీ వచ్చి మీతో కలుస్తాను మేడం. పాలెంలోని గవర్నమెంట్ హాస్పిటల్కి రావడం జరిగింది. ఒకసారి మొత్తం పేషెంట్ని, డాక్టర్స్ మొత్తం ఇక్కడ ఉండే ఫెసిలిటీస్ని పరిశీలించడానికి కోసమని చెప్పి ముఖ్యంగా ఇక్కడికి రావడం జరిగింది. ఈ హాస్పిటల్లో పాత బిల్డింగ్ ఒకటి ఉంది, కొత్తగా ఒక హాస్పిటల్ కట్టున్నారు. దాంట్లో యాక్చువల్గా ఇంకా షిఫ్ట్ చేయడానికి వాళ్ళకి ఏమేమి అవసరాలు ఉన్నాయో, ముఖ్యంగా ఈ హాస్పిటల్లో జనరేటర్ కానీ లేదు, అదేవిధంగా ఇన్వర్టర్ కానీ లేదని చెప్పి డాక్టర్లు చెప్పడం జరిగింది. ఇక్కడ మేనేజ్మెంట్ అది లేని దానివల్ల వాళ్ళు చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారు. ఒకవేళ రాత్రిపూట డెలివరీస్ జరిగే టైంలో పవర్ పోతే వాళ్ళకి కనీసం డెలివరీ కూడా చేయలేని పరిస్థితి ఏర్పడింది ఈ హాస్పిటల్లో. కాబట్టి మనము అధికారులతో మాట్లాడి తప్పకుండా ముందు ఈ హాస్పిటల్లో అత్యవసరంగా జనరేటరు, అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్ కూడా మార్చాలని కోరడం జరిగింది. ఇక్కడ వాళ్ళకి ఇది లోడ్ సరిపోవట్లేదు. సో ఒక ట్రాన్స్ఫార్మర్ సెపరేట్గా పెట్టించి జనరేటర్ ఇప్పించి ఇన్వర్టర్ ఏదో ఒకటి అత్యవసరంగా చేయాల్సిన అవసరం ఉంది. ఇక్కడ పేషెంట్లందరూ
చాలా బాగా చూస్తున్నారు డాక్టర్స్ అని చెప్పారు. రోజుకి ఆల్మోస్ట్ 250 మంది దాకా వస్తున్నారు. 60 వరకు మంచి అత్యాధునిక ల్యాబ్ ఫెసిలిటీస్ ఉన్నాయి. 60 వరకు టెస్టులు చేస్తున్నారు. టెక్నీషియన్స్ అంతా ఉన్నారు. సో స్టాఫ్లో ఎటువంటి అవసరం లేదు, అందరూ సరిపోయి మొత్తం అన్ని డిపార్ట్మెంట్స్ ఉన్నాయి. పీడియాటిక్స్ దగ్గర నుంచి డెలివరీ, మిగతా జనరల్ మెడిసిన్, మొత్తం అన్నీ ఏమేమి కావాలో అన్నీ ఉన్నాయి. సో బుచ్చిరెడ్డిపాలెంలో ఇక్కడ ఉన్న ప్రజలకి అందుబాటులో ఉన్న హాస్పిటల్ ఇది. సో డాక్టర్స్ కూడా అందరినీ బాగా చూసుకోవడం జరుగుతుందని చెప్పి వాళ్ళందరూ పేషెంట్ కూడా చెప్పారు. ఇంకా ఈ హాస్పిటల్ అభివృద్ధి చేయడానికి ఏమేం కావాలో మనము మన మినిస్టర్స్తో కానీ కలెక్టర్తో అందరితో మాట్లాడి ఈ హాస్పిటల్ అభివృద్ధికి నేను తప్పకుండా కృషి చేస్తానని చెప్పి ఇంకా బెటర్ ఇవ్వడానికి ప్రజలకి అందుబాటులో ఉండేటట్టు చేయడానికి తప్పకుండా కృషి చేస్తానని చెప్పి అందరికీ మాటిస్తున్నాను. తప్పకుండా చేస్తాను. అన్నా క్యాంటీన్ కూడా ఈ ప్రాంతంలో పెడితే మేడం ఇక్కడ ఉన్నటువంటి హాస్పిటల్ వచ్చే పేషెంట్లు కానీ వాళ్ళందరూ కూడా చాలా కన్వీనియంట్గా ఉంది. అది యాక్చువల్గా ప్రపోజల్ ఉండింది, పార్క్ దగ్గర డిసైడ్ చేయడం జరిగింది. త్వరలోనే అన్నా క్యాంటీన్ కూడా స్టార్ట్ చేస్తాము. అది ప్రపోజల్ పంపించున్నాము. కమిషనర్ అది చెప్పారు. ఇక్కడే దగ్గర ఉంది, ఇల్లులు ఉన్నాయి దగ్గరలో అంతా, దానికి చాలా ఇబ్బంది అని చెప్పారు. అదొకసారి కలెక్టర్ గారితో కానీ మాట్లాడి దాన్ని కొంచెం దూరంకి షిఫ్ట్ చేయడానికి ఏమైనా మనకి ప్లేస్ చూసుకొని దాన్ని తప్పకుండా షిఫ్ట్ చేస్తాము. ఆల్రెడీ ఉన్నటువంటి దానిలో సరే రీమోడలింగ్ చేసినా కొంతవరకు బెటర్ అవుతుంది మేడం. ప్లేస్ ఉంది మేడం, అసలు సరిగ్గా లేదు. అది ఆల్రెడీ అది డెమాలిష్ చేయాల్సిన ప్లేస్ ఉంది సరిగ్గా. కానీ అక్కడ రూమ్ కట్టించడానికి కూడా ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు చుట్టుపక్కల అక్కడ ఇల్లుకి లేవు మొత్తం అది ల్యాండ్ మధ్యలో ఉంది. ఓల్డ్ అది అక్కడ కానీ కన్స్ట్రక్షన్ కానీ చేస్తే 3 మండలాలు పోస్ట్ మార్టం జరిగేది ఇక్కడ మేడం. ఏ యాక్సిడెంట్ అయినా కానీ అది కూడా పరిశీలించి రాబోయే రోజుల్లో తప్పకుండా దాని కన్స్ట్రక్షన్ కూడా ఏ డిపార్ట్మెంట్ ద్వారా చేపిస్తామో తప్పకుండా చేపిస్తాం. ఇప్పుడు సిటీస్ కానీ డొనేషన్ డోనర్ కదా మేడం ఇచ్చింది. అవును, మిషన్ ఎవరైనా కోదండ రామరెడ్డి గారు వాళ్ళ పూర్వీకులు ఈ హాస్పిటల్ కూడా పాత హాస్పిటల్ కూడా డొనేట్ చేయడం జరిగిందని చెప్పారు. ఆయన ఇప్పుడు ఈ హాస్పిటల్లో మిషన్ అది కూడా ఇవ్వడం జరిగింది. చాలా ఇచ్చి హాస్పిటల్ చాలా చేస్తున్నారని చెప్పి చెప్తా ఉన్నారు.